తగ్గుతుందిలే అనుకుంటే అది ఉత్త భ్రమ, అది తగ్గదు, పైగా వికటిస్తుంది. అట్లాగే పాదయాత్ర ఒకసారి చేశాం కదా, చేసి అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ అదే చేద్దాం అనుకుంటే అది స్ట్రాటజికల్ మిస్టేక్ అవుతుంది. మళ్ళీ అదే ఒకసారి వర్కౌట్ అయింది, మళ్ళీ ఇంకొకసారి పాలిటిక్స్లో వర్కౌట్ కాదు. ఎందుకంటే అప్పట్లో పరిస్థితులు వేరు, ఈయన చెప్పిన మాటలు వేరు, ఈయన మాటలు చెప్పే విధానం కొత్తగా ఉండేసరికి, అంటే సిపిఎస్ రద్దు చేస్తానని, లేకపోతే మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండరు, ఇవేంటంటే చాలా అట్రాక్టివ్ స్లోగన్స్. ఇవి అప్పటి వరకు ప్రజలు గెస్చర్స్ కూడా నెత్తి మీద చేయబెట్టడం, ఈ ముద్దులు పెట్టడం, ఆ డౌన్ ట్రాడన్ లో ఉండే ఆ పేద వర్గాల ప్రజలకి ఒక ఆ రకమైన ఇది ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోయేసరికి ఈయనే ఒక దేవుడు లాగా ఆ విధంగా వచ్చేసింది. ఒకటి తర్వాత వచ్చింది ఇది ఏమంటారు దాన్ని, నెగిటివ్ ఫోర్స్ అని అర్థమైంది. ఇంకా ఈసారి ముద్దులు మరి ఇప్పుడు ఆ టైపులో, అంటే ఒకసారి వాడిన మందు యాంటీబయాటిక్ మళ్ళీ పనిచేయదు, డాక్టర్లు కూడా మార్చి రాసిస్తారు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అవే మందులు వాడితే పనిచేయవు. అంతే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక కన్సల్టెంట్ని పెట్టుకొని, అంత ముందర ఐప్యాక్ అనేది ఒక సంస్థ ఒకటి ఉండేది ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో. ఇప్పుడు ఆయన ఐప్యాక్లో లేరు అనుకోండి, ఆయన ఇప్పుడు మమతా బెనర్జీకి కవిత గారికి ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. ఐప్యాక్ అనే సంస్థ కొంతకాలం పనిచేసింది, ఆ తర్వాత అతన్ని తీసేసి ఇంకొక ఆయన ఎవరినో తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఐప్యాక్ ఉంది, వాళ్ళతోనే ఉంది. కన్సల్టెంట్, చీఫ్ కన్సల్టెంట్ ఇంకొక ఆయన ఉన్నారు. మనిషి మారాడు. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు, అప్పుడు పనిచేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్త అతను వచ్చాడు. అంటే డాక్టర్ చెప్పాలి యాంటీబయాటిక్ ఏం వాడాలనేది. అట్లా కాకుండా మనకి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. ఒకసారి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చాం కదా అని ప్రతిసారి పాదయాత్ర చేసి అధికారంలోకి వద్దాము అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొకటి, పాదయాత్ర చేసి మీకు ప్రజలకి ఏం చెప్తావనేది పాయింట్, ప్రధానమైన పాయింట్. అబద్ధాలు, ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు అబద్ధాలు చెప్తాడు. అందులో ఇప్పటిదాకా చేసింది అదే కదా. కంటిన్యూస్గా అబద్ధాలు చెప్పినా కానీ ప్రజలకు అర్థమైపోతుంది. గ్రామాల్లోకి వెళ్ళి, ఇప్పుడు మీకు నేను నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టాను అని ఏదో గుంటూరు వచ్చి చెప్పాడు అనుకోండి, గుంటూరు వాళ్ళు నర్సీపట్నంలో వెళ్ళలేదు కాబట్టి తెలియకపోవచ్చు, నర్సీపట్నం వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకని ఇదంతా కూడా ఈ అబద్ధాలు చెప్పే అబద్ధాలు బూమరాంగ్ అవుతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, పాదయాత్ర అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. మొన్న ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్క చోటకి వెళ్ళాడు, అంటే రైతుల పరామర్శ పేరుతోటి వెళ్ళాడు. అది ఎంత ఖర్చు అయిందో నాకన్నా దీపక్ రెడ్డి గారికి ఎక్కువ తెలిసి ఉండాలి. ఒక్కొక్క చోటకి వెళ్ళటానికి ఎంతెంత ఖర్చు పెట్టాడు, ఆ ఖర్చు అంతా కూడా ఎవరు భరించారు. వాళ్ళు మళ్ళీ ఆ ఖర్చు భరించటానికి సిద్ధంగా లేక వాళ్ళందరూ, సార్ మీరు రావద్దు సార్, మీరు ఏదైనా ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోండి అని సలహాలు ఇస్తున్నారా లేదా అడగండి. అంటే వాళ్ళు ఇటువంటి ఖర్చులు భరించే స్థితిలో వైసీపీ నాయకులు లేరు. అంటే వాళ్ళు చాలా ఎంత సంపాదించుకున్నా వాళ్ళకి బయటకు సంపాదించుకున్నా విస్తలవిడిగా ఖర్చు పెట్టమంటే మనసు ఒప్పదు కదా, ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి కదా. ఈయన ఇప్పుడు పాదయాత్రకి వెళ్తే, మొన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ లో ఒక ప్రశ్న అడిగినారు, ఒక 2 సెషన్స్ క్రితం, ఎంత డబ్బులు ఆర్టీసీకి కట్టినారు సిద్ధం సభలకి అని ఆ ప్రశ్న అడిగితే 280 కోట్లు ఒక్క ఆర్టీసీ బస్సులకే సిద్ధం సభల్లో వాళ్ళు కట్టినారని చెప్పి ఆన్సర్ వచ్చిందండి ప్రభుత్వం నుంచి. అంటే ప్రభుత్వం సొమ్ము కాబట్టి ఆర్టీఏ దీని కింద అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక్క సిద్ధం సభలకి వైసీపీ కట్టింది ఆర్టీసీ బస్సులకే. ఇంకా మళ్ళీ ప్రైవేట్ బస్సులు, తర్వాత కాలేజ్ బస్సులు, తర్వాత వేరే వాహనాలు, వేరే ఖర్చులు అవి ఏమి లెక్కలేదు. ఆర్టీసీకి ఇచ్చిన అమౌంట్, అఫీషియల్ అమౌంట్ మన అసెంబ్లీలో కౌన్సిల్ లో మొన్న రిప్లై ఇచ్చినారండి. అవి కూడా డబ్బులు కట్టారా, అరియర్స్ లో పడ్డాయా? కట్టారండి, అదైతే కట్టారు. క్యాష్ కట్టారు. అంటే క్యాష్ అంటే ప్రభుత్వానికి కదా, కాదు పార్టీ తరఫున. అంటే ఒక్కొక్కటి ఈయన మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా మొబిలైజేషన్ కోసం, అంటే మాస్ మొబిలైజేషన్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఆ ఖర్చు భరించే స్థితిలో వాళ్ళ నాయకులు ఎవరు లేరు.
ఇది అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల్లో పెట్టిన సిద్ధం సభలకి 280 కోట్ల రూపాయలు ఆర్టీసీకే కట్టారు. ఒక్క సిద్ధం సభలకే, ఒక్క సిద్ధం సభలకి ఆర్టీసీ కట్టారంటే దానికి ఈజీగా 10-15 రెట్లు ఎక్కువ ఉంటాయి మిగతా ఖర్చులు. ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఇప్పుడు మొన్న పొదిలి వెళ్ళినా కానీ, పల్నాడు జిల్లాలో ఒక ప్లేస్కి వెళ్ళినా కానీ, వాళ్ళందరికీ ఎంత బంగారుపాళ్యం వెళ్ళినా కానీ ఒక్కొక్కళ్ళకి ఎంత ఖర్చు అయిందో వాళ్ళకి కళ్ళంబడి రక్తం వస్తున్నది. అందులో సగం పెట్టుకోండి అని అడుగుతున్నారు. మీరు సగం హెడ్ ఆఫీస్ నుంచి పెట్టుకుంటే మేము పెట్టుకుంటామండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా లేక ఈ మధ్యకాలంలో సభలకు వెళ్ళట్లేదు ఆయన. ఇది పరిస్థితి. రేపొద్దున పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ పరిస్థితే ఉత్పన్నం అవుతుంది. ఎందుకు అంటే మొబిలైజేషన్ చేసుకోవాలి, మనుషుల్ని మొబిలైజ్ చేయాలి. ఆ మొబిలైజ్ చేయడానికి ఇప్పుడు ఇవాళ రేపు ఎంత కష్టంగా ఉందో అందరికీ తెలుసు. ఇంకా రాబోయే రోజుల్లో అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న దీంతో అంటే అమరావతి కన్స్ట్రక్షను, ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ రావటం, ఇటువంటి వీటితోటి ప్రజలు ఎంగేజ్ అయిపోయి ఉంటారు. అందుకని అంటే వ్యవసాయంలో కూడా ఎంగేజ్ అయిపోయి ఉంటారు రైతులు. ఎవడు కూడా రావటానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెడితే తప్ప వచ్చే వీలు లేదు. ఇంతకాలం పాటు రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కాబట్టి, అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీనే లేదు కాబట్టి చాలామంది రెడీగా ఉండేవాళ్ళు. ఏదన్నా ఉపాధి దొరుకుతుందేమో, ఒక 500 ఇస్తే వెళ్దామని చెప్పి రెడీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితి ఉండదు. మామూలు పొలాల్లో కలుపు తీయడానికే మనుషులు దొరకరు. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకు అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది ఏదో ఒక విధంగా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అందుకని పాదయాత్రకి ఈయన పెట్టుకొని నేను మాస్ మొబిలైజేషన్ చేసుకుంటాను అన్నా కానీ ఖర్చు తడిసి మోపిడవుతుంది. రైట్. బాలకోటే గారు, నిజానికి పాదయాత్రల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది.